హాయ్ ఫ్రెండ్స్. సో, మనకు తెలుసు ఒక 30 డేస్ నుంచి మన భారతదేశంలో ఆహ్, నీట్ పేపర్ లీక్ అంటే సో, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆల్ ఓవర్ ఇండియా. పిల్లలు దానికి ఎంత కష్టపడతారు మెడికల్ సీట్ సంపాదించడం అంటే అంత ఆషామాషీ కాదు. ఓహ్! వాళ్ళు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత కొంతమంది ఆహ్, లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ తీసుకొని కొన్ని సంవత్సరాల తరబడి ఏదో మెడికల్ అంటే డాక్టర్ ఫీల్డ్ ఎంచుకుందాం అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కలలు, ఆ పిల్లల కలలు వాళ్ళు చదువుకొని ఆ ఎగ్జామ్‌కి అటెంప్ట్ చేసిన తర్వాత పేపర్ లీకేజ్ అనేది ఇప్పుడే కాదు 2024లో కూడా అయిందంట. దాని గురించి చెప్తున్నారు. బట్ దేర్ ఈస్ నో యాక్షన్ టేకెన్ ఇన్ 2024. బట్ ఇప్పుడు ఔట్ బ్రేక్ అయింది ఫ్రమ్ స్టూడెంట్స్. సో, యాస్ ఏ ఐ టు హ్యావ్ కిడ్స్. హ్మ్. పిల్లలు వాళ్ళ కలలు ఎలా ఉంటాయంటే ఏదైనా సాధించాలి మనం లైఫ్‌లో. ఒక కాంపిటీటివ్ లెవెల్‌లో చిన్నప్పటి నుంచి వాళ్ళని స్కూల్‌లో చేర్పించి, కాలేజ్ చేర్పించి, తర్వాత ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోనే ఫ్లాస్ ఉన్నాయంటే వాళ్ళు అసలు సీట్ సంపాదించలేక అక్కడ ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు పడిన కష్టం అంటే ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్ అనుకోండి. మళ్ళీ మధ్యలో ఒకవేళ మంచి ర్యాంక్ రాకపోతే ఫ్రీ సీట్ కోసమనో, లేకపోతే అసలు ఎలిజిబిలిటీ కోసమనో ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ చేసినోళ్ళు కూడా ఉన్నారు. ఆహ్, మా సిస్టర్ కిడ్ కూడా మా కజిన్ అమ్మాయి కూడా హ్మ్. నీట్ రాసింది. బట్ ఇదంతా జరిగింది. సో, ఇంకోటేంటంటే గవర్నమెంట్ గూడా ఏదైనా పేపర్ లీకేజ్ అయింది అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటదంటే ఒక 100 కోర్స్ మన ఇండియాలో దానికోసం స్పెండ్ చేశారు. ఆ ఎగ్జామినేషన్ హెల్ హె చేయడానికి, పెట్టడానికి దానికి కావాల్సిన ఆహ్, ఇన్విజిలేటర్స్ గానీ, దానికి కావాల్సిన సాఫ్ట్‌వేర్స్ గానీ, అంతా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందండి. ఏ ప్రజానాయకుడు పిల్లలు గూడా ఇక్కడ ఇండియా సిస్టమ్ నమ్మి ఇండియా కాలేజెస్‌లో ఎవరు చదవట్లేదు. అంటే వాళ్ళకి డబ్బుంది కాబట్టి వాళ్ళు పంపించుకుంటున్నారు. ఇట్స్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. బట్ ఇఫ్ యూ వాంట్ టు సే లైక్ నార్మల్ మన మిడిల్ క్లాస్ పీపుల్ లేదా పువర్ పీపుల్ వాళ్ళకి పిల్లలకి ఒక కలలుంటాయి. వాళ్ళకేదో సాధించాలని ఉంటది. ఇలా జరుగుతా ఉంటే రేపు రాబోయే జనరేషన్‌కి గూడా మనం ఏమి వాళ్ళకిక్కడ మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వగలుగుతాము. వాళ్ళ 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 వాళ్ళకి కావాల్సిన ఆహ్, ఒక డాక్టర్ ఫీల్డో, ఇంజినీర్ ఫీల్డో లేకపోతే ఏదైనా గావచ్చు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఫ్లాస్ ఉంటే ఆ కాంపిటీషన్‌లో సో, ఆ రన్నింగ్‌లో ఎవరు విజేత అనేది, ఎవరు బ్యాక్ అనేది, ఎవరు ఆహ్, అవుతున్నారనేది ఏమి అర్థం కావట్లేదసలు. బేసికలీ ఇండియా ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. బట్ బట్ కమింగ్ ఇప్పుడు మనం చూస్తున్న సిస్టమ్‌లో హ్మ్. అసలు పిల్లలకి అన్యాయం జరుగుతుందండి. దాని గురించి మాట్లాడితే తప్పంటున్నారు. దాని గురించి కూడా యాంటీ నేషనల్ అనే పదం వాడుతున్నారు. పాపం పిల్లలు ప్రొటెస్ట్ చేస్తుంటే కూడా వాళ్ళని కూడా ఆహ్, సో, సమ్ పార్టీ ఇప్పుడు లీడింగ్‌లో ఉండేది, రూలింగ్‌లో ఉండేది. దే వర్ మేకింగ్ ఎ స్టాంప్ ఆన్ దెమ్. బట్ ఓకే. ఆ ప్రొటెస్ట్‌లో కూడా వేరే వేరే ఆహ్, ఎజెండాస్ ఉన్నోళ్ళు కలవచ్చు. బట్ దిస్ ఈస్ ఎ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, ఇలా జరిగినప్పుడు పేరెంట్స్ యొక్క కలలు, పిల్లల యొక్క కలలు, వాళ్ళు పెట్టుకున్న గోల్స్ తర్వాత వాళ్ళు ఒక 2, 3, 4 ఏళ్ళు, 2, 3 ఏళ్ళు లేదా లాంగ్ టర్మ్ చేసుంటే అలా వెనకబడిపోతున్నారు. ఆ కాలాన్ని మనం తిరిగి తీసుకురాగలమా? సరే. పక్కన పెట్టేసేయండి. అందరూ డబ్బు సంపాదించడానికే ఇక్కడ ఉండేది, బ్రతికేది. ఆ బిడ్డ మీద ఒక స్టూడెంట్ మీద వాళ్ళ తల్లిదండ్రులు ఇంటర్మీడియేట్‌లో గాని, తర్వాత షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్‌లో గాని ఎంత డబ్బులు వాళ్ళ మీద వెచ్చించుంటారు? అయి ఎవరు తిరిగి ఇవ్వగలుగుతారు? చాలామంది ఈరోజు పిల్లలు
అన్యాయంగా చనిపోయారు. అంటే జరిగిన పేపర్ లీకేజ్ కారణం కోసం. సరే. మరి పేరెంట్స్ వాళ్ళు అప్పులు చేసి తిని తినక పిల్లల కోసం అని చేసుకొని ఏదో ఎగ్జామినేషన్ సిస్టమ్ బావుంటుంది డెమోక్రటిక్‌లో కంట్రీలో అని చెప్పి. దాని గురించి క్వెషన్ చేస్తే కూడా తప్పా? తప్పెలా అవుతుందండి? క్వెషన్ చేసేది కూడా తప్పంటే, ఆ క్వెషన్ చేయాలి అంటే కూడా అర్హత ఉండాలి. వీళ్ళు మాత్రమే చేయాలి. పలానా వాళ్ళే చేయాలి. అసలు చేయకూడదు. చేస్తే తప్పంటే దానికి డెమోక్రసీ ఇలా లేదు ఇప్పుడు మనం. నియంత పాలన ఉన్నట్టుంది. జనరల్ కామన్ పీపుల్ కూడా వాళ్ళు వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి చూస్తుండే వాళ్ళు కూడా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారండి. పిల్లలకి జరిగిన అన్యాయం గురించి అందరూ గళమెత్తున్నారు ఇప్పుడు ప్రతి స్టేట్‌లో. అంటే ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుంది. అది ఇప్పుడు ప్రతి స్టేట్‌లోనూ అది ఆ ఆ మూవ్‌మెంట్ వచ్చింది. ఈవెన్ నేను కర్ణాటక, తమిళనాడు, కేరళ, బీహార్ పిల్లలు. సో, వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. వాళ్ళంత కష్టపడి వాళ్ళ టైంని, వాల్యుబుల్ టైంని, మనీని బ్యాక్ తీసుకురాలేమండి. సో, ఇంకా మాట్లాడతాను. ఇంకా దీని గురించి క్లారిటీ ఇవ్వాలి. చాలా ఇష్యూస్. ఇప్పుడు 'అన్నా హజారే' గారు గూడా దీంట్లో దిగారు. ఆయన్ని గూడా ఈ విధంగా మళ్ళా మనం యాంటీ అనే దీంట్లో కట్టేస్తే, ఇంక క్వెషన్ చేయగూడదు. క్వెషన్ చేస్తేనే మనకి మనకి మన మన రెస్పెక్టెడ్ లీడర్స్‌కి గాని, లేకపోతే మనకిష్టమైన లీడర్స్‌కి గాని ఇబ్బందవుద్దంటే, ఇంక క్వెషనింగ్ అనేది లేకపోతే, మనకి అకౌంటబిలిటీ ఉండదండి. మనకేమి అసలు ఇంకా మనం బానిస బ్రతుకు బతుకుతున్నట్టే. థాంక్ యూ అండి. జై హింద్. ఇంకా మాట్లాడతాను దీని గురించి. థాంక్ యూ.